రామరాజు అయితే ఆ ఎస్ఐ తోటి సీరియస్గా అంటుంటాడు. చూసారు కదండి, ఆ అమ్మాయి వచ్చేసింది. చెప్పాను కదండి మా బాబు ఎటువంటి తప్పు చేయలేదని. అయినా మీరే వినకుండా మా అబ్బాయిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి లాకప్లో వేశారు. ఎంత చెప్పినా వినకుండా. మీరేమంటారండి? ఎంత మొత్తుకున్నాను, మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, నాకు తెలుసు మా అబ్బాయి ఎలాంటి వాడో అని. అయినా మీరు ఏమీ వినకుండా మీ అమ్మాయి కిడ్నాప్ అయిపోయిందని బాధపడిపోయి మా బాబుని జైల్లో పెట్టించారు. నా పిల్లడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. వాడు కల్లో కూడా చనిపోయే స్టేజ్ వచ్చినా సరే అలాంటి తప్పు చేయడు. నా బిడ్డని నేను ఎలా పెంచుకున్నానో నాకు తెలుసు. మీరే వినకుండా ఇలా చేశారు. మీరు ఒక కన్న తండ్రి కదా, ఒక కన్న తండ్రి యొక్క బాధ అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకున్నాను. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం చేసుకోకుండా నా బిడ్డనైతే ఇన్నాళ్ళు జైల్లోని ఉంచారు. మీరు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బిడ్డ ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్ళేవాడు కదా, ఆడ భవిష్యత్తు అంతా పోయేది కదా. అందుకనే ఇప్పుడు చెప్పింది అనేది వింటూ ఉండాలండి. ఎప్పుడు ఒకలాగే ఉండదు రోజులన్నీ కూడాను. ఇప్పుడు చూసారా నా బిడ్డ నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు. అసలు మీరు చేసిన పనికి నిజంగా చాలా కోపంగా ఉంది అండి. ముందుగా నిజాలు తెలుసుకోకుండా ఇలా చేయడం అస్సలు నాకేం నచ్చలేదండి అంటూ ఉంటాడు. అయితే క్షమించండి, నా బిడ్డ కనిపించలేదని ఒక బాధతోని, నా బిడ్డ ఏమైపోయిందనో ఒక దిగులుతోనే ఇలా చేశానండి. అంతేగాని మిమ్మల్ని వేరేలా చేయడానికి కాదండి. కాబట్టి దయచేసి క్షమించండి అని అంటూ ఉంటాడు. అయితే ఇదంతా విన్న తర్వాత రామరాజు గారు సీఏ గారు ఇంకా నా బిడ్డని రిలీజ్ చేయండి అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న అతను వెంటనే ప్రేమ కాసి చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత వెంటనే ధీరజ్ని రిలీజ్ చేస్తారు. చేయగానే ప్రేమ అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అలా ఆగి ధీరజ్ కాసి చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ కాసి అలా చూస్తూ ఉంటారు. అమ్మయ్య, వీళ్ళిద్దరూ మధ్య అన్యోన్యత ఉందన్నమాట, వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారనమాట, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక పక్క నర్మద, ఒక పక్క ధీరజ్ వాళ్ళ అమ్మ అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అలాగే నర్మద కూడా ఫీల్ అవుతుంటుంది. ప్రేమ చూస్తే ఇంకా అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళి ధీరజ్ని హగ్ చేసుకుంటుంది. అలా హగ్ చేసుకున్న తర్వాత ధీరజ్ కూడా తన్ని ఓదార్స్తూ ఉంటాడు. ఇలా వీళ్ళందరినీ చూసిన తర్వాత తిరుపతి కూడా పోనీలే, మా 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 మేనల్లుడు మేనకోడలు ఇద్దరు కూడా హ్యాపీగా కలిసిపోయారనమాట అనేసి అందరూ కూడా